ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై 5 డిమాండ్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం నేటికి కూడా స్పందించకపోవడంతో వారు ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున మా పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవనం వద్ద బీసీ హక్కుల సాధన కోసం బీసీల యొక్క వ్యవస్థలో బీసీలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్న తన్నులు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ సమాజంలో సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం కావాలి, రాజకీయ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వంపై గత 3 సంవత్సరాల నుండి ఎడతెరిపి లేకుండా ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం, ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నా సరే ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుగా కూర్చుండి నేటికి కూడా రామచంద్రన్న గారు తీసుకొచ్చిన ప్రధానమైన బీసీ హక్కుల రక్షణ కోసం అమరావతి రాజధానిలో 1000 ఎకరాల భూమిని బీసీల యొక్క విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధి అలాగే ఉపాధి అవకాశాల కోసం 1000 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం విధులను ఇచ్చిన బీసీ కార్పొరేషన్ లో కులాల వారీగా ఇచ్చిన ఏదైతే చైర్మన్లు ఉన్నాయో వాటికి తక్షణం నిధులు కేటాయించాలని, అదేవిధంగా సమగ్ర కులగణన భారతదేశంలో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 100 సంవత్సరాల క్రితం కులాల వారీగా గణన జరిగింది. ఈ కులాల గణాంకనాలు బయటకు వస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రాజ్యాంగపరంగా వారికి నిధులు కేటాయింపు అనేది జరగాలి, రాజకీయంగా కేటాయింపులు జరగాలి, అన్ని రంగాల్లోని కూడా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఒక దుర్బుద్ధితో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే సమగ్ర కులగణన చేపట్టడం లేదు. అదేవిధంగా స్థానికంగా సంస్థల్లో 44 చట్టసభల్లో కూడా 44% బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి. 44% రిజర్వేషన్లు ఎందుకు కోవడం జరుగుతుందంటే మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే 55% అంటే దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీలందరికీ కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలంటే 44% రిజర్వేషన్లు కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేటికి కూడా ఎక్కడ స్పందించకుండా